క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానంలో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో గత రాత్రి అంతయు కూడా ప్రభు మనకు సుఖమైన విశ్రాంతినిచ్చి ఈ అరుణోదయమున మనము క్షేమకరంగా లేచి ఆయన పాద సాన్నిధ్యములో స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానములో ప్రభుని నామమును స్తుతించుటకు గాను అందరము కలిసి 212వ కీర్తన, మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడన అనే కీర్తన పాడుకుందాం. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడన, అస్తిన్నష్టంబుగా నుంచి గర్వం బడంగా ద్రోక్కుదున్, నీ సిల్వగా కయో దేవా దేనిన్ ప్రేమింప నీయకు, నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును, ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీటమేసుకుండినన్, ఈ భూకిరీటమూలన్ని దానందు గంగజాలునే, రక్షింపబడ్డలోకమా రక్షింపజావు పొందినా, రక్షకుండేసునీ సదా తవంబుతోడగొల్వుమా. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభకరమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మనమందరము ఏక మనస్సుతో, ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 4వ దినపు అరుణోదయ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు,
నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని పరిశుద్ధ వాక్యమును మరల చదువుకుందామా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 5వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో మరొకసారి ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో ప్రభు మనకు అనుగ్రహించిన క్షేమమును బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి దేవుని యొక్క కృపను బట్టి భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో సంభవించినటువంటి ఈ భయంకరమైనటువంటి వర్షాలు, వరదల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది వారు నివసిస్తున్న నివాస గృహాలు కోల్పోయారు. అనేక మంది తినడానికి తిండి లేని పరిస్థితి, చిన్న బిడ్డలు, వృద్ధాప్యములో ఉన్నవారు తమ యొక్క జీవనయాత్రలో అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వారు ఎందరో రోధిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టి మరి వరద ఉధృతి ఒకంత కొంచెం తగ్గడం, నీరు తగ్గుముఖం పట్టడం మరి కొంచెం ఊరటను కలిగిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి. చాలా మంది భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మరి నెట్టివేయబడ్డారు. మరి నీకు నాకు ప్రభువు క్షేమమును దయచేశారు. నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమించారు. నీ పట్ల నా పట్ల ఆయన తన అపారమైనటువంటి కృపను చూపించారు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నిత్యము కూడా మనకు తోడుగా ఉండి మన జీవితాలలో ఆయన కార్యములను నూతనపరుస్తూ సంతోషభరితమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించటానికి ప్రభువు మన పట్ల చూపుచున్న కృపను బట్టి మరి ఎంతగానో ఆయనను స్తుతించబద్దులమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, భక్తుడైన దావీదు తన జీవితంలో దేవునిని ఎప్పుడూ విడనాడలేడు. తాను గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో మంచి కాపరిగా తన గొర్రెలను కాస్తూ దేవునిని ఆరాధిస్తూ ఉంటూ ఉండేవాడు. దావీదు ఒక మంచి వాయిద్యకారుడు. దేవునిని స్తుతించటం, ఆరాధించటం అంటే దావీదుకు ఎంత ఇష్టమో. కనుక దేవుని యందు అంత భయభక్తులు, విశ్వాసము, ప్రేమ కలిగి దేవునిలో సంతోషించే అనుభవాలు కలిగినటువంటి వాడు. అందుకనే యెషయి కుమారులలో చిన్నవాడైన దావీదును దేవుడు ప్రత్యేకించుకుని సమూయేలును బెత్లెహేముకు పంపించి ఆ బెత్లెహేములో ఉన్న దావీదు కుటుంబములో తండ్రి అయిన యెషయిను పిలిచి, దేవుడు మీ కుమారుణ్ణి యూదా సింహాసనం మీద కూర్చోబెట్టబోతూ ఉన్నాడు అని సమూయేలు చెప్పినప్పుడు తన తండ్రి అయినటువంటి యెషయి అనుకున్నాడట, పెద్ద కుమారుడిని దేవుడు ప్రత్యేకించుకున్నాడేమో, ఎందుకంటే చక్కటి రూపం కలిగిన వాడు, బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, బహుశా ప్రథమ ఫలము గనక నా కుమారులలో పెద్దవాడిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడేమో అని తలంచాడట యెషయి. అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడు కాదు. అలా యెషయికి ఉన్నటువంటి కుమారులందరినీ ఒక్కొక్కరిని ఎదురుగా పెడితే దేవుడు సమూయేలుతో అంటూ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్న వారిని ఎవ్వరినీ ఏర్పాటు చేసుకోలేదు.
వాస్తవానికి దావీదు అప్పటికి ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడో మైదానంలో గొర్రెలు కాచుకుంటూ, అరణ్యములో గొర్రెలు మేపుకుంటూ, అసలు విలువలేని వాడుగా, అసలు ఏమితి విధమైనటువంటి ప్రత్యేకత లేనటువంటి వాడుగా తన తండ్రి అయినటువంటి యెషయి దృష్టిలో దావీదున్నాడు. కానీ దేవుడైతే దావీదును ప్రత్యేకమైన వానిగా ఎంచాడు. కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుని యందు ఎంతో భయము, భక్తి, విశ్వాసము. దేవునిని స్తుతించాలన్న కాంక్ష దావీదులో చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది. సమూయేలు అడుగుతూ ఉన్నాడు, నీకు ఇంతమంది కుమారులా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే యెషయి దావీదు తండ్రి అంటూ ఉన్నాడు, నాకు చివరిగా పుట్టినటువంటి ఒక కడసారపు వాడు ఒకడు ఉన్నాడు. అయినా వాడు ఇక్కడ లేడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఎక్కడో. అంటే తండ్రి దృష్టిలో కూడా దావీదు విలువైన వాడుగా ఎంచబడలేదు. కానీ దేవుడైతే దావీదును విలువైన వాడిగా ఎంచి కబురు పెట్టమన్నాడు సమూయేలు. దావీదును తీసుకుని వచ్చాడు. దావీదును చూడగానే సమూయేలుతో దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. ఎక్కడో గొర్రెల దొడ్డులో గొర్రెలు కాచుకునేటువంటి దావీదును దేవుడు ప్రత్యేకించుకుంటే, సమూయేలు దావీదును యూదా రాజ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, రాజు కావడానికి దావీదును అభిషేకిస్తూ ఉన్నాడు. గమనించండి, దావీదు యొక్క జీవితంలో సంభవించిన ప్రతి పరిస్థితిని మనము చూస్తూ ఉంటే ఎంత విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయో. దేవుడైతే దావీదును ఏర్పాటు చేసుకుని రాజుగా అభిషేకించుకున్న తర్వాత సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నాడు. నీవు నా రాజ సింహాసనం మీద కూర్చుంటావా? నీకెంత ధైర్యం అని దావీదును చంపడానికి సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఎంత మరణాపాయకర పరిస్థితిలో తన జీవితం అంతా కూడా శాంతిగా, సమాధానంగా, సంతోషంగా జీవించిన పరిస్థితులు లేవు. దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడే, దేవుని చేత అభిషేకింపబడిన వాడే, దేవుడి చేత యూదారాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నవాడే. అయినప్పటికీ కూడా దావీదు జీవితం సాఫీగా సాగలేదు సుమా. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను అంటే, దేవుని దృష్టిలో ఉన్నటువంటి మన జీవితాలలో దేవుడు చేయు కార్యములు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే అంత సులువుగా మన జీవితంలో కార్యాలు నెరవేర్చబడవు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, శారీరకమైన బలహీనతలు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా జయించటానికి ఆ ప్రభువే మనకు శక్తినిస్తాడు. ఆ ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. ఆయనే మనకు ధైర్యాన్ని ఇచ్చి తాను ఏ స్థితిలో మనలను ఉంచాలని ఆయన నిర్ణయించాడో ఆ స్థితికి తీసుకుని వెళ్ళడానికి ఆయనే మనకు సహాయం చేస్తాడు. చాలా మంది విశ్వాసులు ఈ సత్యాన్ని గ్రహించకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఎదురవుతున్నటువంటి శ్రమలు, కష్టాలు, శోధనల నుండి వారు బలహీనలైపోతూ ఉన్నారు. అయ్యో, నేను దేవుణ్ణి విశ్వసించాను, నాకెందుకు ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలు అని దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. అయితే దేవుడు ఎందుకు ఇన్ని శ్రమలకు నన్ను అనుమతిస్తూ ఉన్నాడు అని చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా సివిల్స్ ఎగ్జామ్ రాయాలి అంటే, ఒక జిల్లాకు కలెక్టర్గా అవ్వాలి అనేటువంటి కాంక్ష ఉంటే దాని కొరకు ఎంత శ్రమ పడాలో కదా. సుమారు 18 గంటలు రోజుకి పైబడి అదే పనిగా చదవాలి. తిండి మీద ధ్యాస, ఇతర విషయాల మీద ధ్యాస ఏది ఉండడానికి వీల్లేదు. చదువుపైనే ధ్యాస పెట్టుకుని ఎన్నో బాధలు, కష్టాలు, నిద్రలేని రాత్రులు, ఎన్నో బలహీనతలు సంభవిస్తాయి. అయినా సరే తట్టుకుని
ఎప్పుడైతే పట్టుదలతో మనం చదువుతామో ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. నిజమే, ఒక ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళాలి అంటే ఎన్నో పరీక్షలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా జయించాలి. మానవులముగా వాటిని జయించటానికి శక్తి లేదు, కానీ నిన్ను ప్రేమించి నీకు ఒక స్థానాన్ని ఇవ్వడానికి ఒక ప్రణాళిక వేసిన ప్రభువే నీ జీవితంలో ఆయన నిత్యము కూడా తోడుగా ఉంటాడు. ప్రతి కష్టములోనూ, శ్రమలోనూ కూడా ఆయనే మనకు ఆదరణగా, ఆశ్రయముగా ఉంటాడు. భక్తుడైన దావీదు జీవితం అంతా కూడా ఇలాంటి పరిస్థితులే. అయితే తుదకు దావీదును దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు నా హృదయానుసారుడు ఎంత గొప్ప సాక్ష్యమో కదా. దేవుని యొక్క హృదయం ఎలాంటిదో దావీదు హృదయం కూడా అలాంటిదేనట. గమనించండి, మనకు అనిపించవచ్చు దావీదేంటి బత్షెబతో పాపం చేశాడు కదా, ఊరియాని చంపేశాడు కదా, అలాంటి వ్యక్తి దేవుని హృదయానుసారుడు ఏంటి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇదంతా కూడా గత జీవితం. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరింపబడ్డాడో అప్పుడు దావీదు వెంటనే పశ్చాత్తాపపడి కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర ఎంతగా రోధించాడో. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, కన్నీటితో నా పరుపు తేలియాడిపోతా ఉన్నది అంటాడు. ఎంత కన్నీరు కార్చాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో గమనించండి. దావీదు పొందిన ఆ పశ్చాత్తాపం ఈరోజు దేవుని హృదయానుసారునిగా చేసింది. గమనించండి, ఇదంతా దావీదు జీవితం. ఆ జీవితంలో తాను అనుభవించిన ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనల గ్రంథం 23వ సంకీర్తనలో దావీదు చాలా చక్కటి మాటలు రాస్తా ఉన్నాడు. మనందరికీ బాగా కంటతగా వచ్చేటువంటి వాక్యం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయనే నా కాపరి, నాకు లేమి అనేది ఉండదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో కదా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు హృదయాంతరంగములో ఉన్న కృతజ్ఞత, దావీదు హృదయాంతరంగంలో ఉన్న భక్తి, విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. భక్తుడైన దావీదు తన జీవితంలో దేవునిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన గొర్రెలకు మంచి కాపరిగా వాటి నుండి క్షేమాన్ని, బాధ్యతను చూసుకున్నాడు. ఆయన కాపరిగా ఉండగా నీకు కుదువ ఏమీ ఉండదు అని విశ్వసించిన వాడు దావీదు. సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే అని విశ్వసించి దావీదు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్నాడు. గొర్రెలు కూడా నా కాపరి ఉన్నాడు అని ధైర్యంగా ఉంటాయి. నిజమే కదా. ఈరోజు నీవు నేను కూడా దేవుని మీద పరిపూర్ణముగా నమ్మకం ఉంటే మన జీవితంలో భయపడడానికి ఏమాత్రము అవకాశం లేదు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా దేవుడే చూసుకుంటాడులే, ఏ కష్టం వచ్చినా దేవుడు నాకున్నాడు కదా, ఆయనే నన్ను విడిపిస్తాడులే. ఈ విధమైనటువంటి నమ్మిక ప్రతి క్రైస్తవ విశ్వాసి హృదయంలో ఖచ్చితంగా ఉండాలి. గమనించండి, అట్టి ధైర్యం మన హృదయంలో ఉండాలి. ఈ లోకములో మనల్ని ఎవరు వ్యతిరేకించకపోతే, మనకెవరు శత్రువులు లేకపోతే నీవు ఆ కాపరిని అనుసరించలేవు. గమనిస్తూ ఉన్నారా? మనం ఈ లోకంలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మన చుట్టూ శత్రువులు, అపాయములు, బాధలు, శ్రమలు ఉన్నప్పుడు ఆ శ్రమల నుండి విడిపింపబడడానికి వేరొకరి ఆశ్రయాన్ని కోరుకుంటాం. అవే గనక లేకపోతే మనం దేవుడిని ఆశ్రయిస్తామా? శ్రమలు లేకపోతే దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడా? నేను అనేక సంఘాల్లో చూస్తూ ఉంటాను. జవసత్వాలు
లేదా వయస్సు కలిగినప్పుడు, శక్తి ఉన్నప్పుడు దేవుడు ఎవ్వరికీ గుర్తుకు రాడు. చక్కటి ఆరోగ్యము, చక్కటి ఉద్యోగము, చక్కటి బిడ్డలు, చక్కటి కుటుంబము ఉన్నప్పుడు చాలా మందికి దేవుడు గుర్తుకు రాడు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? అనారోగ్యం వచ్చి బలహీనతలో హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదా మరణాపాయకర పరిస్థితిలో ఏ ఇంటెన్సివ్ కేర్లో యూనిట్లోనూ ఉన్నప్పుడు తల దగ్గర బైబిల్ పెట్టుకుని అప్పుడు దేవుడా 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 అని అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈరోజు మనలను హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు. మనకు శక్తి ఉన్నప్పుడే మనము దేవునిని వెతకాలి. దైవ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడటానికి మనము అనుమతినివ్వాలి. దేవునికి అవకాశం ఇవ్వాలి. మనకు కష్టం, వ్యతిరేకత ఎదురైనప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఎందుకనగా ఆయనే మనకు ఆశ్రయదుర్గమైన వాడు, నా విమోచకుడు, సజీవుడు. యోబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. నిజమే, మనలను విమోచించేవాడు సజీవమైనటువంటి వాడు. కనుక ఆయనను మనం ఖచ్చితంగా ఆశ్రయించాలి. నీవు నీ కాపరిని అనుసరిస్తూ ఉన్నావా? ఈరోజు న్యాయం, నిజాయితీ కోసం ధైర్యంగా నిలబడుతూ ఉన్నావా? గమనించండి, మనలను మనం ప్రశ్న వేసుకోవాలి. నా కాపరి ఎవరు? నా కాపరి ఎవరు? మనకు తెలుసు మన కాపరి ఎవరో. మనము నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తే సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకు కాపరిగా ఉంటాడు. మన జీవితాలు అనైతికమైనటువంటివైతే మనకు కాపరి ఎవరో తెలుసా? ఈ లోకాధిపతి అయిన అపవాది. ఈరోజు మనం ఎవరి కాపరత్వములో ఉన్నామో, ఎవరి కాపరత్వములో ఉండి ఈ లోకంలో ముందుకు సాగుతూ ఉంటూ ఉన్నామో మనలను మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకనగా అపవాది కుతంత్రాలతో అనేక పర్యాయాలు మనల్ని ఎప్పుడు చిక్కులు పెడదామా అని మన చుట్టూ తిరుగుతూ ఉంటూ ఉన్నాడు. పేతురు పత్రికలో పేతురు అంటాడు కదా, అపవాదట ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉంటూ ఉన్నాడట ఈ లోకంలో. వాడికి ఎవరు కనబడితే వారిని మింగాలని, నాశనం చేయాలని అపవాది ఈ లోకంలో గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటూ ఉన్నాడట. అలాంటి ఆ దుష్టునికి మనం ఏమాత్రము కూడా తావు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఈరోజు మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లైనా నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఈ మాటలు ధైర్యంగా మనం గనక పలకగలిగితే అపవాది మన నుండి పారిపోతాడు. బైబిల్ అంటా ఉంది, దుష్టుడిని ఎదిరించండి, అది మీ వద్ద నుండి పారిపోవును. మనం ఎదిరించకుండా మనం దానిని వెంబడిస్తే అది మన నుంచి ఎక్కడికి పోతుంది? ఈరోజు నా కాపరి యేసుక్రీస్తు, నన్ను విమోచించేవాడు, నన్ను రక్షించేవాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు అని ధైర్యంగా మనం చెప్పగలిగితే అపవాది కూడా మన నుండి దూరంగా పారిపోతుంది సుమా. ఈరోజు ఆ అనుభవాలు, ధైర్యంగా ప్రభువును ఒప్పుకోవడం మనకు కష్టంగా ఉందా? ప్రభువును ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దావీదైతే అంటూ ఉన్నాడు, నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నాకెంతమంది శత్రువులు ఉన్నా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు. ఎంత అద్భుతమో కదా! శత్రువు ప్రాణం తీయాలని చూస్తే దేవుడట ఆ శత్రువు ఎదుట మనకు చక్కటి డెలీషియస్ ఫుడ్ మనకు సిద్ధపరుస్తాడట. ఎంత ఆశ్చర్యమో కదా! అంతేకాదు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే అర్థమేంటో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద ఉంటా ఉన్నది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కనుక ఈ నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే, ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకిస్తూ ఉంటూ ఉన్నావు.
నా జీవితంలో సంభవించిన ప్రతి కష్టములో నుండి కూడా నన్ను లేవనెత్తి నీ పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించి నాకెన్ని ఆశీర్వాదాలు ఇచ్చావో తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది, నాకు లోటు లేదు. ఎంత సమృద్ధో, ఎంత సమృద్ధో, ఎంత సమృద్ధో! నేనెంత మందికి నేను పెట్టిన ఇంకా సమృద్ధి కలిగిన స్థితి నాకు ఇస్తా ఉంటూ ఉన్నావు. దేవుని ఆశీర్వాదాలు అంత ఉన్నతంగా ఉంటాయి. దేవుని ఆశీర్వాదాలు 1, 2 ఇచ్చి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు సుమా. దేవుని ఆశీర్వాదాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో శిష్యులు అనుభవించారట. రాత్రంతా శ్రమ పడ్డారట. వారి వలలు ఖాళీగా ఉన్నాయి, కుడివైపున వేయండి అన్నాడు. ఎంతగా చేపలు పడ్డాయో తెలుసా? వలలు పిగిలిపోయాయట. దేవుని ఆశీర్వాదాలు అంత సమృద్ధిగా ఉంటాయి. ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. మరి రోజు ఆయన కాపరత్వంలోనికి వస్తావా? ఆయనను కాపరిగా చేసుకుని ఆయన కాపరత్వంలో నీవు జీవిస్తావా? ఆలోచన చేయండి. అనేక సంవత్సరాలుగా ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాము గాని ఆయన కాపరత్వంలో మనం జీవించలేదేమో. ఈరోజు ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయమని, ఇదే రక్షణ దినమని ఆయన పాదాల దగ్గరకు వచ్చి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని గనక చెప్పగలిగితే నిన్ను ఖచ్చితంగా నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు. నూనెతో నీ తల అంటి అభిషేకిస్తాడు. నీ గిన్నె, నీ సంపదలు, నీ కుటుంబము సమృద్ధితో పొంగి పొర్లుతాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నీ హృదయాంతరంగంలో నుండి ఒకే ఒక్క మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. తలలు వంచుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. అయోగ్యులమైన మా జీవితాల్లో ప్రభువా నీవు ఇచ్చిన ఈ కృపాదినముకై నీకు స్తోత్రాలు. ప్రభువా ఈ దినమున నాయన బిడ్డల విశ్వాసముతో నీ పాదాల దగ్గరకు వచ్చారు. అయా జీవము కలిగిన మాటలు, దావీదును ఎలాగైతే నీవు హృదయానుసారునిగా చేసుకున్నావో అలా నీ ప్రియ బిడ్డలు కూడా నీ హృదయానుసారులుగా ఉండాలని ఆశపడి ప్రభువా నీ పాదాల దగ్గర తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. బిడ్డలను దీవించండి, దీవించండి, దీవించండి ప్రభువా. ఇహలోక సంబంధమైనటువంటి శత్రువుల ఎదుట వారికి భోజనము సిద్ధపరచబోతూ ఉన్నందులకు నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై ఉంచబోతూ ఉంటున్నందులకు వందనాలు. వారి కుటుంబాలు, వారి గృహాలు, వారి గిన్నె నిండి సమృద్ధితో నింపబోతూ ఉన్నందులకు వందనాలు నాయన. ఇదేనా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. మెర్సీ గారు జీవన్ గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా నా తండ్రి బూసి మెర్సీ గారు, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా వారి కుటుంబాల్లో వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. అలాగే చిత్ర గారిని బట్టి, ప్రశాంత్ గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి కొరకు దాచి ఉంచిన మేలులు దయచేయండి. ప్రత్యేకంగా కామేశ్వరి గారు, డాక్టర్ రవీంద్రనాథ్ గారు, అయా బిడ్డలను ప్రభువా నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకించి ప్రభువా నా తండ్రి వారికి ఇచ్చిన 2 కుమారులను ప్రభ దీవించండి. ప్రత్యేకించి ప్రభ నీ ప్రియ కుమారుడు నా తండ్రి రిషిని ప్రభ దీవించి ప్రభా బిడ్డ నా తండ్రి భారతదేశంలో నా తండ్రి మెడిసిన్ చేయడానికి కావలసిన ప్రతి విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచండి. బిడ్డను ప్రభ సిద్ధపరచండి. ప్రతిదీ నీ చిత్తానుసారముగా జరిగించి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి అశ్విన్ గారిని బట్టి నీకు వందనాలు. పయా బిడ్డకు కలిగిన ప్రభ ప్రమాదములో బిడ్డను బలపరిచారు, లేవనెత్తారు. నీకు స్తోత్రాలు. బిడ్డకు క్షేమాన్ని ఇవ్వండి. నీ కృప వెంబడి కృపను బిడ్డకు దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా అయా బిడ్డకు నా తండ్రి గత 2వ దినమున సెప్టెంబర్ 2వ తేదీన బిడ్డకి ఇచ్చిన సంవత్సరమున దయాకిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డను నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా. రాబో ఈ సంవత్సరం అంతా కూడా కృప వెంబడి కృపను బిడ్డకి ఇచ్చి అయా బిడ్డ నా తండ్రి చేస్తున్నటువంటి ప్రభా కోర్సులో ప్రభా నా తండ్రి ఆ యొక్క కమర్షియల్ టెస్టులన్నిటిలోనూ కూడా బిడ్డకు జయమునివ్వండి. తన సిద్ధపాటులోనే ఉండండి. అలాగే ప్రభా ఇంకను ఈ దినాన్న పాల్గొనలేకపోయిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. నీ కృప వెంబడి కృపను బిడ్డలకు దయచేసి ఈ దినమంతా కూడా నీ ఆశీర్వాదాల చేత ఎత్తిపట్టమని, బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చి వారు చేసే ప్రయాణాల్లో పనులలో సఫలతనిచ్చి ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నది. ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు, సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న బిడ్డలకును, ఈ ఎర్లీ మార్నింగ్ డివోషన్ గ్రూప్లో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి విశ్వాసములో స్థిరపరచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.